ఏంటి మీ ప్రాబ్లం? ఈ ఇంట్లో దయ్యం ఉంది, అదే మా ప్రాబ్లం. ఎలా చెప్పగలరు? చాలా రోజుల క్రితం వర్ధిని అనే అమ్మాయిని చేతబడి చేసి చంపేశారు. అప్పటి నుంచి ఆ అమ్మాయి ఈ ఇంట్లో దయ్యమై తిరుగుతుంది. చేతబడి చంపేశారు. చేతబడి నిజమే అంటారా? అవును. చేతబడి నిజమే అయితే అమెరికా వాళ్ళు ల్యాడన్ చంపడానికి $1 మిలియన్ ఖర్చు పెట్టడం ఎందుకు? వాల్యుబుల్ టైం వేస్ట్ చేయడం ఎందుకు? మంచి మాంత్రికుని పెట్టి చేతబడి చేసి చంపేయచ్చు కదా. అయినా అంజనం దివ్య దృష్టి లాంటి శక్తులు ఉన్నప్పుడు ఈ న్యాయ వ్యవస్థ, పోలీస్ వ్యవస్థ అవసరమే ఉంది. ప్రతి పోలీస్ స్టేషన్లో పోలీసుని తీసేసి వాళ్ళకి బదులు మాంత్రికుడిని వాళ్ళ శిష్యుని తీసుకొచ్చి పెడితే ఎవడి పర్సు ఎక్కడ పోయిందో, ఎవడి ఎక్కడ దొంగతనం చేశాడో కొన్ని నిమిషాలు అంజనం వేసి చెప్పేస్తారు కదా. అంతెందుకు, కోర్టులో జడ్జీల్ని, లాయర్ని తీసేసి దివ్య దృష్టి ఉన్న ఉద్దండుల్ని రీప్లేస్ చేస్తే నిజమైన నేరస్తులు ఎవరో వాళ్ళు చూసి చెప్పేస్తారు కదా. అప్పుడు ఈ కేసులు, కోర్టులు, వాయిదాలు, ఈ గోలంతా ఉండదు కదా. అంటే ఆ అమ్మాయి చేతబడి వల్ల చనిపోలేదంటారా? ఖచ్చితంగా. అదే రోజు ఆ అమ్మాయి చేతబడి గురించి తెలియడం వలన దాని గురించి పదే పదే ఆలోచించడం ప్రారంభించింది. దాని ప్రభావం ఎలా ఉంటుందో తెలియక అయోమయంలో పడింది. ఎవరన్నా అడుగుదాం అనుకుంది, కుదరలేదు. దానితో తనలో తనే మదన పడిపోయి దాని గురించి ఆలోచిస్తూ 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 జరగబోయే ప్రమాదంలో తనని తాను ఊహించుకొని ఒక విధమైన సైకిక్ డిజార్డర్ గురైంది. ఆ క్రమంలోనే చేతబడి తన మీదే జరిగిందని ఊహించుకొని అదే స్థాయిలో ప్రవర్తించడం ప్రారంభించింది. అది ఎంతవరకు చేరుకుందంటే తన్ని తను చంపుకునే స్థితికి చేరుకుంది. అది సరే, ఈ ప్యాలెస్ కొనాలని వచ్చిన కాంట్రాక్టర్ ఎలా చనిపోయాడు మరి? కరెంట్ షాక్ తగిలి. ఫొరాన్సిక్ రిపోర్ట్లో కూడా అదే ఉంది కదా. అయినా నీళ్ళలో కరెంట్ ఎలా వచ్చింది? 11 kV వైర్ తెగి టాప్లో ఉన్న ట్యాంక్లో పడి ఆ నీళ్ళు తన మీద పడి చనిపోయాడు. అంతే. అంటే దయ్యాలు లేవంటారా? ఉన్నాయంటారా? సరే, మీరు దేవుడు ఉన్నాడంటే నమ్ముతారా? నమ్ముతాను. అలాంటప్పుడు దెయ్యం ఉందన్నా నమ్మాలిగా. దేవుడు ఉన్నాడని చెప్పడానికి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. గాలి, నీరు, మనిషి, ఇవన్నీ కూడా దేవుడు ఉన్నాడని మనం నమ్మే శక్తి సృష్టించినవే. దెయ్యం ఉందని చెప్పడానికి ఒక్క ఎగ్జాంపుల్ కూడా లేదు. కానీ మనుషులు ఎలా ఉంటారో చెప్పనా? ఓ చెట్టు కింద దేవుడు ఉన్నా అంటే ఎవరు నమ్మరు. అదే దెయ్యం ఉందంటే అందరూ నమ్ముతారు. ఎందుకంటే మనిషి ఒంట్లో భక్తి ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ భయం మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. దెయ్యం, భయం, ఈ రెండింటి మధ్య దగ్గర సంబంధం ఉంది. అందుకే మనం దెయ్యం ఉందంటే ఆటోమేటిక్గా నమ్ముతాం. అదే మనిషి నైజం. కానీ మా ఊర్లో ఒక అమ్మాయిని చంపేశారు. ఆ అమ్మాయి దయమే వాళ్ళ మీద పగ తీర్చుకుంది. దానికేమంటారు? ఇక్కడ ఒక అమ్మాయిని చంపితే ఆ అమ్మాయి దెయ్యమే పగ తీర్చుకుందంటారు, అంతేనా? అలాంటప్పుడు మనం రోజు కొన్ని లక్షల మేకలు, చేపలు, కోళ్ళను చంపి కాల్చుకు తింటున్నాం. మరి అవి కూడా ఆత్మలుగా మరి పగ తీర్చుకోవాలి కదా. అదేలా సాధ్యం? మనిషికుండే సెన్స్ వేరు, వాటి సెన్స్ వేరు. అయినా వాటి జ్ఞానం ఉండదు కదా, అందుకే అవి దయ్యాలుగా మారు. అంటే మనిషి కన్నా జంతువుకి జ్ఞానం తక్కువ అంటాం, అంతేగా? అవును. నేను ప్రశ్న అడుగుతాను, సమాధానం చెప్పండి. సునామీ వస్తుంటే ముందుగా తెలిసేది ఎవరికి? చీమలకి, పక్షులకి, కుక్కలకి, జంతువులన్నింటికి. రైట్. సునామీ అయినా, భూకంపం అయినా, ఇన్ఫాక్ట్ ఎనీ న్యాచురల్ డిజాస్టర్ అయినా ముందుగా తెలిసే జంతువులకి, మనిషికి కాదు. అందుకే మనం శాటిలైట్లని, రేడార్లని ఖచ్చితత్వం లేని క్యాలిక్యులేషన్స్తో బతుకుతున్నాం. అది మనిషి జ్ఞానం. అంతెందుకు, ఓ కుక్క పిల్లని అడవిలో వదిలేస్తే ఎలాగోలా బతికేస్తుంది. అదే ఓ పసివాడిని రూమ్లో పెట్టి అన్ని సౌకర్యాలు కల్పించినా వాడు ఒంటరిగా బతకడం కష్టం. ఇప్పుడు చెప్పండి, మనుషుల జ్ఞానం ఎక్కువ అంటారా లేక జంతువుల జ్ఞానం ఎక్కువ అంటారా? అలాంటప్పుడు దెయ్యం పట్టిందనుకున్న మనుషులు విచిత్రంగా ప్రవర్తించడం, వాళ్ళ శక్తికి మించిన బరువులు ఎత్తడం, ఒక బిందె నీళ్లు తాగడం, తమ శరీరాన్ని గాయపరుచుకొని ఆనందించడం, ఇవన్నీ ఎలా సాధ్యం? నువ్వు చెప్పింది కరెక్టే. దీన్నే మైండ్ బిహేవింగ్ అంటాం. అంటే మనం జిమ్కి కొత్తగా వెళ్ళిన రోజుల్లో 20 కేజీలు బరువు ఎత్తడమే కష్టం అనుకుంటాం. అదే 6 నెలల తర్వాత 50 కేజీలు, సంవత్సరం తర్వాత 100 కేజీలు అవలీలుగా ఎత్తేస్తాం. దీనికి కారణం ఏంటంటే ఈ టైం ప్రాసెస్లో మన బ్రెయిన్ మన బాడీని ట్యూన్ చేస్తుంది. అంటే మన టార్గెట్ నా బ్రెయిన్ ఆల్రెడీ మనకి సెట్ చేసి ఉంటుంది. మొదట్లో మనం ప్రిపేర్ అయి ఉన్నాం కాబట్టి కొంచెం వెయిట్ ఎత్తడానికి కష్టపడతాం. నిజంగా మెదడుకు అంత శక్తి ఉందంటారా? ఇంకా కొంచెం క్లారిటీగా అర్థమయ్యేలా చెప్తాను. మనల్ని గోడ మీద నుంచి దూకమంటే కొంచెం భయం ఉన్న దూకేస్తాం. అదే ఎగిరే ఫ్లైట్లో నుంచి దూకమంటే చచ్చిన దూకం. దానికి కారణం గోడ మీద నుంచి దూకితే ప్రాణం పోదు, ఫ్లైట్ నుంచి దూకితే ఖచ్చితంగా ప్రాణం పోతుందని మైండ్ మనకి ట్యూన్ అయి చెప్పడం. స్కై డైవర్స్ ఉంటారు, గాల్లో దూకుతారు ఎగిరే విమానం నుండి. వాళ్ళకి సెక్యూరిటీ ఉంది, భద్రత ఉంది, గాల్లో నుంచి దూకినా ఏం కాదని బ్రెయిన్ ఆల్రెడీ ప్రిపేర్ చేసి ఉంటుంది కాబట్టి వాళ్ళు ఏం భయం లేకుండా దూకేస్తారు. సాధారణ హ్యూమన్ బీయింగ్కి 1% బ్రెయిన్ మాత్రమే పనిచేస్తూ ఉంటుంది. కానీ నాకు దెయ్యం పట్టిందని ఊహించుకునే వ్యక్తికి ఆ 1% కన్నా ఎక్కువ ప్రేరేపిస్తుంది. అందుకే నువ్వు అన్నట్టు
విచిత్రంగా ప్రవర్తిస్తారు, విపరీతంగా తిండి తింటారు, ఎంత వెయిట్ అన్నా అవలేలుగా ఎత్తేస్తారు. మరి దెయ్యం పట్టకుండానే దెయ్యాన్ని ఎలా వదిలిస్తారు? దెయ్యం పట్టిందని ఊహించుకునేవాడు దెయ్యం పడితే ఏం చేస్తానని చూసన్నా ఉంటాడు, లేకపోతే వాడు ఎలా బిహేవ్ చేస్తాడని చెప్పి తెలుసుకోన్నా ఉంటాడు. అవన్నీ వాడి సబ్ కాన్షియస్ బ్రెయిన్లో రిజిస్టర్ అయి ఉంటాయి. ఆ విషయం తెలిసిన మాంత్రికుడు ఆ వెంట్రుకలు లాగి ఇదంతా క్యూర్ చేయడానికి ట్రై చేస్తుంటాడు. బేసిక్గా ఆ భ్రమను తొలగించడానికి ట్రై చేస్తుంటాడు. వెంట్రుకలకి మన హ్యూమన్ బాడీకి గట్టి రిలేషన్ ఉంది. వెంట్రుకలు మన మొత్తం బాడీ పార్ట్స్ అన్నిటికీ బాగా కనెక్ట్ అయి ఉంటాయి. మన పూర్వీకులు మన బాడీలో ఎక్కడ నొప్పి వస్తే కొన్ని వెంట్రుకలు లాగి మనకు ఉపశమనం కలిగించేవాళ్ళు. సేమ్ ఫార్ములా. అదే మాంత్రికుడు కూడా అలానే వెంట్రుకలు లాగి మనకి దెయ్యం పట్టిందన్న భ్రమని తొలగించడానికి ట్రై చేస్తుంటాడు. అంతే. మీరు ఇంత క్లియర్గా విడమర్చి చెప్పాక మాకు కొంచెం ధైర్యం వచ్చింది సార్. అవును సార్, ఇక్కడే ఉండి పనులన్నీ పూర్తి అయ్యాకే వెళ్తాం. కానీ మీరు ఓ విషయం గుర్తుంచుకోండి, మీరు ఒక్కోసారి నిజం అనుకునే భ్రమ కావచ్చు, భ్రమ అనుకునే నిజం కావచ్చు. వెళ్తాను. డాక్టర్ గారిని సాగినంపి వస్తాను. ఓకే ఓకే. రామ్మా. డాక్టర్ గారు తాళం ఎందుకు వేస్తున్నారు? వాళ్ళు వెళ్ళనన్నారు కదా. వాళ్ళు వెళ్ళాలన్నా వెళ్ళారు, వాళ్ళు ఆల్రెడీ చనిపోయారు. ఇప్పటిదాకా మనం మాట్లాడింది వాళ్ళ ఆత్మలతో. ఆత్మలా? అంటే ఈ విషయం మీకు ముందే తెలుసా డాక్టర్? తెలుసు. అంటే ఇప్పటి వరకు మీరు చెప్పిందంతా నిజమే. మరి వీళ్ళ ఆత్మలు అవ్వడం? ఇది కూడా నిజమే. రాజుగారు, మీకు చిన్న విషయం చెప్తాను వినండి. ప్రపంచంలో కనిపెట్టింది అని సైన్స్ అన్నారు, కనిపెట్టలేకపోయింది అని మూఢనమ్మకం అన్నారు. ఈ రెండు ఒకే నాణానికి బొమ్మ బొరుసు లాంటివి. ఎప్పుడు ఏది ఎటు పడితే అదే రైట్. ఉప్పు కప్పు రంబు నొక్క పొలిక నుండు చూడ చూడ రుచుల జాడవేరు పురుషులందు వేరు పుణ్య పురుషులు కారయ. రాజుగారింట్లో ఏడవ రోజు కర్మకాలాకే కమిట్ అయ్యారు. రాజుగారింట్లో ఏడవ రోజు లక్కులాకైతే ఏమవుతారో. నిప్పుల్లో చికెన్ సీక్, మిక్సీలో మిల్క్ షేక్, టైర్ కింద నిమ్మ తొక్కు, లైఫ్ మిదెర్రా. కూరల్లో కరేపాకు, కిల్లీలో తమలపాకు, అడవిలోన ఎండుటాకు, జిందగీయే రోలు తిత్తిదే, తూట్లు తొమ్మిదే, తుస్సుమనుట ఖాయం. అరే తోలు తిత్తిదే, తూట్లు తొమ్మిదే, తుస్సుమనుట ఖాయం. శని నట్టింట్లోనే సల్సా డాన్స్ చేస్తుందిరా. రజనీ చంద్రముఖి ఫోకస్ మీ మీద ఉంచిందిరా. ఆర్జీవి సినిమాలోని స్క్రీన్ ప్లే మీ మీద రాసాడురా. శకుని పాచికలు గ్యామ్లింగ్ మీతో ఆడేనురా. పైవాణ్ణే మొక్కేస్తే కరుణించి లక్కిస్తే గ్రాచారం కిక్కిచ్చి తొంగబెట్టిందా. హిచ్కాక్ నీడల హచ్చాడ్ డాగుల వైఫై మోడల వెంటే ఉన్నదే. రాజుగారింట్లో ఏడవ రోజు లక్కులాకైతే ఏమవుతారో. తాటకి తలదన్నే తారామణి ఇదే కదరా. వినరా రాజకుమార, మాయల ఫకీరు మాయే ఇదిరా. రాజుల కథలన్నీ కంచికే చేరునంట. ఇంతకీ మీ కథ ఈ కొంపలోనే ముగియునంట. జాతరలో మేకల, టీ కప్పుల ఈగల, పీకేసిన ఈ కల బతుకింతేరా.
అదృష్టం మీటర్లో దురదృష్టం ఇంచులో డెడ్ లైన్ అంచులో తిరిగేస్తున్నారా రాజుగారింట్లో ఏడవ రోజు కర్మకాలాకే కమిట్ అయ్యారు రాజుగారింట్లో ఏడవ రోజు లక్కులాకైతే ఏమవుతారో తోలు తిత్తిదే తూట్లు తొమ్మిదే తుస్సుమనుట ఖాయం అరే తోలు తిత్తిదే తూట్లు తొమ్మిదే తుస్సుమనుట ఖాయం ఎరా షాప్ ఎన్నింటికి తీసావు 10:30 సార్. ఎన్నింటికి తీయాలి 9:30 సార్. మీ ఇద్దరికి బాగా బలిసిందిరా చెప్తా ఇంతకీ అయ్యగారేరి ఇవాళ వర్క్ చేసే మూడ్లో ఉన్నారా లేరా వచ్చాడు సార్. వచ్చాడా ఏడి మరేడ్రా మన కారుతో వీళ్ళకి పని ఏంట్రా? అదే కారు నెంబర్ ప్లేట్లు కూడా చూస్తున్నారా? ఇక్కడ ఉంది. దొరికేసింది. ఉండి తాళం పట్టుకొస్తా. ఆగిపోయి ఆడికి మ్యాటర్ తెలిసిందంటే మొత్తం ఆడే దొబ్బేస్తాడు.